ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పోలండి అత్తయ్య, ఆ దగ్గొచ్చినప్పుడల్లా చాలా ఇబ్బంది పడేవారు. థ్యాంక్స్ త్రిపుర, మా అమ్మ ఇబ్బంది పడకుండా చేసినందుకు. అయ్యో పర్వాలేదండి. బామ్మగారు, ఇలా కొన్ని రోజులు కషాయం తాగితే దగ్గు ఎప్పటికీ రాదు. ఈ త్రిపుర కషాయాలు ప్రకృతి వైద్యమని బామ్మగారికి దగ్గరైపోతే నా పరిస్థితి అయిపోయినట్టే. ఉండండి, మీ అరికాళ్ళకి మద్దన చేస్తాను. త్రిపుర, అయ్యో కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా? అది మా కన్నయ్యకి అపురూపమైన ప్రైజ్. అదంటే వాడికి చాలా ఇష్టం. సారీ బామ్మగారు. సుందరి, పర్లేదులే. దాన్ని ముట్టుకుంటేనే బాల చాలా ఫీల్ అయిపోతాడు. అలాంటిది దాన్ని వెరగొట్టేశావు. కావాలనే చేసుంటుండోదినా. బాబాయ్, కళ్ళు చూడ పెట్టుకున్నావు, కళ్ళు కనిపించట్లేదా? సుందరి కావాలని ఏం చేయలేదు. బాలా, నీ ప్రైజులన్నీ నాశనం చేసినట్టే ఈ ఇంటిని నాశనం చేయాలని కంకణం కట్టుకునొచ్చింది త్రిపుర. ఎక్కడ ఛాన్స్ వస్తే అక్కడ మా అక్క నరడమేనా? అదేనా మీ లక్ష్యం? పిన్ని, ప్రైజ్ అన్న ఇది. అన్నయ్య అంత ఫీల్ అవ్వట్లేదు, మీరెందుకు అంత ఫీల్ అవుతున్నారు? సుందరి, నువ్వు వాళ్ళ మాటలేం పట్టించుకోకు. నువ్వు వెళ్ళు వెళ్ళు. నమస్కారం పార్వతమ్మ గారు. నమస్కారం. ఏంటి ఈ నెల డొనేషన్ కు ముందే వచ్చారు? ఇప్పుడు మేము వచ్చింది మీరిచ్చే డొనేషన్ కోసం కాదండి. మరి దేనికోసం వచ్చారు? మీరు కొత్తగా పెళ్ళైనా మీ ఇంటి కోడల పైన మీరు చేస్తున్న అరాచకాలు తెలిసి మిమ్మల్ని నిలదీయడానికి వచ్చాం. అలా అని మీకెవరు చెప్పారు? అలా అని వాళ్ళకెవరైనా చెప్పాలా పెద్దమ్మగారు? కాసేపు మీ ఇంట్లో ఉంటే అన్నీ అర్థమైపోతాయి. నా కూతురికి పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తానని చెప్పి ఇవ్వట్లేదు. మా అక్క చేతులు కూడా కాల్చేశారు చూడండి. హలో, ఆ గాయాలు ఎవరు చేయలేదు. పిన్ని, ఉరోసి, ఇంక మీరు ఆపండి. నువ్వు ఆపాల్సింది వీళ్ళని కాదమ్మా, నీ పైన దౌర్జన్యం చేస్తున్న వాళ్ళని ఆపాలి. పార్వతమ్మ గారు, మీ మీద మాకు గౌరవం ఉంది. అందుకే జస్ట్ ఒక వార్నింగ్ గా మీకు చెప్పేద్దామని వచ్చాం. తనని జాగ్రత్తగా చూసుకోకపోతే, తనకు రావాల్సింది రాకపోతే మాత్రం మేమేం చెయ్యం. మీ అందరి మీద కేసు పెట్టాల్సొస్తుంది. అసలు మీకొచ్చి నేనేమైనా చెప్పానా? ఎందుకొచ్చారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు?
నీ తరపున నేనే వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చానమ్మా. లేకపోతే వీళ్ళంతా నిన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నారు. పిన్ని, నిన్ను ఎవరు కంప్లైంట్ ఇవ్వమన్నారు? అసలు నువ్వు మా అక్కని అడగకుండా ఇలా ఎందుకు చేసావు పిన్ని? బామ్గారు చూసారా, తన వాళ్ళ చేత మీ మీద కంప్లైంట్ ఇచ్చి ఏమీ తెలియనట్టు డ్రామా ఆడుతుంది. ఎవ్వరూ ఏమీ అనకుండానే, ఎవ్వరూ తనని ఏమీ చేయకుండానే అంతా క్రియేట్ చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు భలే యాక్ట్ చేస్తోంది బొమ్మ. నాటకాల వాళ్ళ ఇంట్లో ఉంటుందిగా, నాటకాలు భలే నేర్చుకుంది. మా ముందే తన మీద చాడీలు చెప్తున్నారేంటి? అయ్యో ప్లీజ్ అండి, ఇక్కడ నాకు ఏ ఇబ్బంది లేదు. మీరు దయచేసి వెళ్ళండి. అది కాదమ్మా. నా అంతటా నేనే చెప్తున్నాను కదా, నన్ను బాగా చూసుకుంటున్నారు. ఇక మీరు వెళ్ళండి. నిన్నెవరైనా ఇబ్బంది పెడితే మాకు ఫోన్ చెయ్యమ్మా. త్రిపుర, పవర్ ఆఫ్ అటార్నీ నీకు మా అత్తయ్య ఇవ్వలేదని వాళ్ళని ఇంటికి పిలిపించి ఇంత పని చేస్తావా? అవ్వా! అమ్మా, తన వల్ల మన పరువు అంతా పోయింది. బాబాయ్, నీకు పరువు ఉందా? ఎందుకు లేదు? పిన్ని, మీరు ఎందుకు ఇలా చేశారో తెలీదు, కానీ మీ వల్ల మా అక్క మాటలు పడాల్సి వస్తుంది. అది కాదు గాయత్రి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అక్క మంచి కోసమే కదా మీరు మాట్లాడేది. అక్కర్లేదు. మీ ఉద్దేశం ఏంటో, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారో తెలుసు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. పదవే వెళ్దాం. బామ్మగారు క్షమించండి, నేను ఇదంతా చేయలేదు.